శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 23వ తారీఖు మంగళవారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ఆ రోజు ప్రత్యేకతలు వీటన్నిటిని వివరించే కార్యక్రమే దినదర్శిని. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు మరి సూర్యోదయం అనేది ఉదయం 6:09 సూర్య అస్తమయం అనేది 6:08. ఇక బ్రహ్మముహూర్తం అనేది ఎప్పట్లాగానే తెల్లవారుజామున 4:33 ప్రారంభమై 5:21 ముగుస్తుంది. ఇక తిథి విషయానికి వస్తే కనుక విద్య తెల్లవారుజామున 4:51 వరకు, అంటే తెల్లవారితే 24. తదనంతరం తదియ. ఇక నక్షత్రంలోకి వస్తే కనుక హస్తా నక్షత్రం అనేది మధ్యాహ్నం 1:40 వరకు ఉంటుంది. తదనంతరం మరి చిత్తా నక్షత్రం రావటం అనేది ఉంటుంది. ఇక దినసరి యోగాల విషయానికి వస్తే కనుక ఈరోజు బ్రహ్మయోగం అనేది రాత్రి 8:24 వరకు ఉంటుంది. తదనంతరం ఇంద్రయోగం. ఇక ప్రత్యేక యోగాల్లో విషయాలకు వస్తే కనుక ఈరోజు ద్విపుష్కర యోగం అనేది మధ్యాహ్నం 1:40 నుంచి తెల్లవారుజామున 4:51 వరకు ఉంటుంది. కనుక ఇది మంచి యోగం. ఇది మనకి మధ్యాహ్నం 1:40 నుంచి ప్రారంభమవుతుంది ద్విపుష్కర యోగం. ఇక వివిధ రోజువారి మంచి ముహూర్తాల విషయాలకు వస్తే అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:44 నుంచి మధ్యాహ్నం 12:32 వరకు ఉంటుంది. అమృత గడియలు అనేది ఉదయం 7:06 ప్రారంభమై ఉదయం 8:51 వరకు నడుస్తాయి. ఇక విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2:08 నుంచి 2:57 వరకు ఉంటుంది. ఇక వర్జం వచ్చేప్పటికి రాత్రి 10:32 నుంచి రాత్రి 12 గంటల, అంటే అర్ధరాత్రి 12:09 వరకు మనకి వర్జం ఉంటుంది. రాహుకాలం అనేది ఈరోజు మంగళవారం కనుక మధ్యాహ్నం 3:07 నుంచి 4:37 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఈరోజు 2 సార్లు ఉంటుంది. అది రాత్రి పగలు. పగలు విషయానికి వస్తే ఉదయం 8:33 నుంచి 9:21 వరకు, మళ్ళీ రాత్రి 10:56 నుంచి అర్ధరాత్రి 12:19 వరకు కొనసాగుతుంది. ఇక ఇప్పుడు మనం తారాబలం అనేది చూసుకుంటే కనుక హస్తా నక్షత్రం అనేది మధ్యాహ్నం 1:40 వరకు ఉంటుంది. ఈ 1:40 వరకు ఎవరెవరికి అనుకూలం అనేది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మేష రాశి విషయానికి వస్తే కనుక ఈ హస్తా నక్షత్రం అనేది కృత్తిక నక్షత్రం వారికి మరియు అశ్విని నక్షత్రం వారికి అనుకూలం. వృషభ రాశి విషయానికి వస్తే కనుక కృత్తిక నక్షత్రం, మృగశిర నక్షత్రం వారికి అనుకూలం. మిథున రాశి విషయానికి వస్తే కనుక మృగశిర నక్షత్రం వారికి మరియు ఆరుద్ర నక్షత్రం వారికి అనుకూలం. కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రానికి అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే కనుక మళ్ళీ మఖ, ఉత్తర నక్షత్రాల వారికి అనుకూలం. కన్యారాశిలో కేవలం మరి చిత్తా నక్షత్రం, అంతేకాకుండా ఉత్తరం మిగతా 2, 3, 4 పాదాల వారికి అనుకూలం. తులారాశి విషయంలోకి వస్తే చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక కేవలం అనురాధ నక్షత్రానికి అనుకూలం. ధనుర్రాశిలో మూల, ఉత్తరాషాఢకి అనుకూలం. మకర రాశిలో ఉత్తరాషాఢ, ధనిష్ట. కుంభరాశిలో ధనిష్ట, శతభిషం. చివరిదైన మీన రాశిలో ఉత్తరాభద్ర వారికి అనుకూలం. మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మరి మేష రాశికి ఈరోజు ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మేష రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇటు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఎవరికైనా సరే, ఏ రంగంలో ఉన్నవారికైనా సరే ఎంతో కొంత పురోభివృద్ధి అనేది ఉంటుంది.
మానసికంగా కొంత 2 రకాల ఆలోచనలు, 2 రకాల నిర్ణయాలు తీసుకుందామనే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా, తీసుకున్నవి ఏవైనా సరే సరైన రీతిలో అమలు చేయటం అనేదైతే ఉంటుంది. ఇతరులతో కొంతవరకు మనసు విప్పి మాట్లాడగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో మీ యొక్క సంబంధాలు మరింత పెరుగుతాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికైతే గనక ఆర్థికంగా కొంత ఇబ్బందులు తలెత్తే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటి వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. తర్వాత ఇతరులతో ఎంత జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ కూడా ఏవైనా సరే చిన్న చిన్న సమస్యలు అయితే తలెత్తచ్చు. సంతానపరంగా మాత్రం ఎంతో కొంత ఊరట లభిస్తుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఇంట్లో ఏదో రకమైన అసౌకర్యత, ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా, మనసుని ఎంత దృఢంగా ఉంచుకుందాం అనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు ఆ రకంగా ఉండలేకపోవటం కొంత చికాకు కల్పిస్తుంది. ఇటు కఫానికి సంబంధించిన కానీ, వాతానికి సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఎదురు కావచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అయితే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఎంత ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఎమోషన్స్ అంటే ఈ భావోద్వేగం అనేది కూడా ఈరోజు మనకి పాజిటివ్, అనుకూలకంగా, సానుకూలకంగా ఒక మంచి అబ్బా! ఇన్నాళ్ళకి కదా మనం చూసిన ఎదురు మంచి జరిగింది అనే ఒక ఉత్సాహం, అమితోత్సాహం. ఇలా అమితోత్సాహాన్ని ప్రేరేపించగలిగే సంఘటనలు కొంతవరకు మీరు ఈరోజు చవి చూడగలుగుతారు. ఇటు తోడబుట్టిన వారైతేనేమి, మీ ఆత్మీయ మిత్రులైతేనేమి, ఎవరో ఒకరి ద్వారా మీ యొక్క సమస్య పరిష్కారం కాగలదు అనే ఒక దృఢ నిశ్చయానికైతే గనక రాగలుగుతారు. కొత్త వస్తువులు కొనటం, కొత్త ప్రదేశాలు తిలకించడం ఇలాంటి కొన్ని మంచి పరిస్థితులు మీకు ఈరోజు అనుభవంలోకి రావచ్చు. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కూడా అంతంత మాత్రంగానే ఫలితాలున్నాయి. ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా అది మనకి ఎప్పుడూ కూడా చేతకాని వ్యవహారంగానే అనిపిస్తుంది. అందుకు ఈరోజు కూడా పెద్ద మినహాయింపు అయితే కాదు. ఇక ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. అనుకోని ప్రయాణాలకు కూడా అవసరం కలగచ్చు. కన్యారాశి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మనసు ఎక్కువ శాతం ఉత్సాహంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ధనం వ్యయం అనేది ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వ్యక్తిగత సౌకర్యాల కోసమైతేనేమి, వ్యక్తిగత సరదాల కోసమైతేనేమి, శుభకార్యాలోచనల కోసమైతేనేమి మొత్తానికి ఖర్చు అయితే కొంతవరకు సద్వినియోగం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఆడవాళ్ళు, బంధువులు, బంధుత్వాల విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు కొంత జాగ్రత్తగానే ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో అమరపాటు పనికిరాదు. శ్రద్ధాభక్తులతో చేయటం, తర్వాత ఎవరి మీద ఒకరి మీద మనం పని అప్పగిపేసి కూర్చోవడం అనేది కూడా ఒక్కోసారి వాళ్ళ ద్వారా ఏదైనా సరే ఇబ్బందులు ఎదురవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ఉద్యోగ మార్పులు కూడా చోటు చేసుకోవచ్చు. ధనుర్రాశి. క్షమించండి, వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. గత 2 రోజులుగా ఎలాగైతే ఒక కొంతవరకు మీకు జీవితంలో కొద్దిగా హమ్మయ్య! నాకు మేలు జరుగుతుందిలే అనే ఒక భరోసా ఏదైతే ఉంటుందో, ఆ భరోసాకి ఈరోజు కూడా ఎంతో కొంత బాసటలాగానే ఉండిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు కూడా కొంత మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యం గాని, మూర్ఖత్వాన్ని కొంత తగ్గించుకొని, వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకొని అడుగులేయటం వల్ల కూడా కొంత ముందుకు రావటం అనేది, కార్యాలను మీ చేతిలోకి తీసుకోవటం అనేది, కార్య సుసంపన్నత ఏర్పడటం అనేది అయితే జరుగుతుంది. ఉద్యోగం కావాలి కొత్తగా అనుకునే వాళ్ళకి కొంతవరకు స్థాన మార్పులతో లభించే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ మొత్తానికైతే గనక ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, వ్యవహార లాభం అన్నీ కలిసి వచ్చే రోజు కానీ ఈరోజు ఎంతో కొంత చెప్పుకోవచ్చు. అలాగే తండ్రి అటువైపు ఉండే బంధువుల ద్వారా కూడా ఏదైనా సరే కొంత ఊరట లభించవచ్చు. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా తీసుకోవడంతో పాటు చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే మన కింద పనిచేసే వాళ్ళతో కొంతవరకు ఇబ్బందులు తలెత్తవచ్చు. బయట నుంచి రావాల్సిన సక్రమంగా రాలేకపోవచ్చు. అయితే ఫైనాన్స్ రంగంలో అంటే వారికి ముడిపడి ఉండి సంస్థల్లో చేస్తున్న వాళ్ళకి ఈరోజు కొంతవరకు పురోభివృద్ధి కలిగించవచ్చు. మకర రాశి. మకర రాశి వారికి గత 2-3 రోజులు ఎదుర్కొంటున్న చికాకుల నుంచి కొంతవరకు ఉపశమనం లభించవచ్చు. అనుకోని ప్రయాణాలు ఎదురు కావచ్చు. దూర ప్రాంతాలు సందర్శిస్తారు. బంధుమిత్రాదులతో ఏదైనా సరే కొంతవరకు మధ్యస్థంగా వెళ్ళటం అనేది మంచిది. భార్య లేదా భర్త వీరికి కూడా ఏదైనా సరే కొంత అనుకోని ప్రయాణాలు ఎదురు కావచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఒక్కోసారి మనం ఏదైనా సరే అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు కూడా లేకపోలేదు. వృత్తి ఉద్యోగాల్లో బాగా శ్రమే తప్ప రాబడి తక్కువ ఉంటుంది. మానసికంగా మాత్రం ఈరోజు కొంత ఆందోళనకి గురయ్యే పరిస్థితులైతే ఎదురు కావచ్చు. మీనరాశి. మీనరాశి వారికైతే గనక ప్రేమ పెళ్లి కోసం ఉన్నవారికి అనుకోకుండా అలాంటి వాటికి కొంత అనుకూలత అనేది రావచ్చు. మరి ఏదైనా సరే కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికి కూడా కొద్దిపాటి మంచి ఫలితాలైతే ఉంటాయి. షేర్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి స్వల్ప లాభాలైతే కలుగుతాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే గనక ఈరోజు చేయడమనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. కానీ ఏదైనా సరే ఒక గుర్తించుకునే మార్పు లాంటిదైతే గనక ఖచ్చితంగా ఈ రోజుల్లో ఉండొచ్చు. ఇక ఈరోజు విశిష్టతలోకొస్తే గనక దేవి శరన్నవరాత్రుల్లో మనం ఈరోజు మరి రెండో రోజుకి రావటం అనేదైతే జరిగింది. ఈరోజు మరి గాయత్రీ దేవిగా అమ్మవారిని పూజించడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత మరి ఈరోజు చంద్రోదయం అని చెప్పి కూడా మనకి అమావాస్య తర్వాత చంద్రోదయం అనేది ఏర్పడుతుంది. అది ఈరోజు రావటం అనేదైతే జరుగుతుంది. కనుక ఈరోజు మనం ఏదైనా సరే ఏ గాయత్రి అయినా సరే భక్తి శ్రద్ధలతో పఠించటం. తర్వాత మరి ఈ యజ్ఞోపవీత ఆరాధన గాని, ఉపనయన ఆరాధన కలిగిన వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా మరి గాయత్రి నామ జపాన్ని చేసుకోవటం. ఇక అందరూ కూడా అనేక రకాలైన మనకి గాయత్రులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మరి అంగారక గాయత్రి ఏదైతే ఉంటుందో దాన్ని పఠించడం వల్ల మంచి జరుగుతుంది. అంగారకాయ విద్మహి భూమిపుత్రాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్ అనేది అంగారకాయ విద్మహి భూమిపుత్రాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్ అనేది శక్తానుసారం పఠించడం వల్ల కూడా ఎంతో కొంత ఊరట లభించడానికి ఉంటుంది.